ఛానల్ శ్రీ సుమ మీ తెలుగు అమ్మాయి. నేను సుమ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే నా గోల్డ్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. చాలామంది కామెంట్ చేస్తున్నారు మీ గోల్డ్ కలెక్షన్ చూపించండి అక్క అని. నేను ఇంతకుముందే గోల్డ్ కలెక్షన్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. అందులో అయితే సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. ఇప్పుడు ఇంకొన్ని యాడ్ అయ్యాయి కాబట్టి అవి ఇంకా మొత్తం నా గోల్డ్ కలెక్షన్ అయితే మీకు చూపిస్తూ ఇంకా ఎలా తీసుకున్నాను, వెయిట్ ఎంత పడింది, ప్రైస్ ఎంత పడింది అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఓకే అండి, ఇప్పుడు వీడియో అయితే కంటిన్యూ చేద్దాము. ఓకే అండి, ఒక్కొక్క గోల్డ్ కలెక్షన్ చూపిస్తూ వెయిట్ ఎంత అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే నా హారం చూపిస్తాను మీకు. చూడండి, కాసుల పేరు. ఇదంటే కాసుల పేరు. చూడండి, లక్ష్మీదేవి పెండెంట్ వచ్చింది. మధ్యలో అయితే లక్ష్మీదేవి బిల్ల చాలా పెద్దగా అయితే వచ్చింది. కింద చూసారా పర్ల్స్ వచ్చాయి. పింక్ అండ్ గ్రీన్తో పర్ల్స్ ఇచ్చుకున్నాను. ఈ పర్ల్స్ అయితే నేను ఫస్ట్ చూసినప్పుడు అయితే హారము ఇక్కడ దాకా వచ్చాయి. ఈవెన్ ఈ పర్ల్స్ అనేవి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చాయి. అంటే ఇప్పుడు ఈ పర్ల్స్ అనేవి ఎక్కువ ఉన్నా కూడా మనము గోల్డ్ మళ్ళీ ఎప్పుడన్నా చేంజ్ చేయించుకోవాలనుకున్నా కూడా మనకైతే వాటి వెయిట్ అయితే మనకి ఇవ్వరు. అందుకే ఎక్కువ గోల్డే ఉండాలని చెప్పి జస్ట్ లుక్ కోసం మాత్రమే నేను ఇక్కడ ఇంతవరకు ఇచ్చుకున్నాను. ఓన్లీ పెండెంట్ వరకే. ఇవన్నీ కాసులు వస్తాయండి. అమ్మవారి రూపులు ఉంటాయి. కాసుల పైన అమ్మవారి రూపు అయితే ఉంటుంది. చూడండి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. పాతకాలం అప్పుడు కాసుల పేర్లని బాగా వేసుకునే వాళ్ళు కదా. తర్వాత మళ్ళీ మధ్యలో కొత్త కొత్త డిజైన్స్ అని వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు కాసుల పేర్లు బాగా ట్రెండ్ అవుతున్నాయి. చూడండి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అందుకే అంటారు కదా. ఈ కాసుల పేరు అయితే 8 తులాలు ఉంటుందండి. ఈ కాసుల పేరు 8 తులాలు ఉంటుంది. నా ఫేవరెట్ కాసుల పేరు అండి ఇది. అన్నిటికంటే ఇదంటే చాలా ఇష్టం నాకు. 8 తులాలు అంటే తులానికి 10 గ్రాములు కదా. 80 గ్రాములు ఉంటాయి ఇది. నా మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అవుతుందండి. నా మ్యారేజ్ అప్పుడైతే నాకు వేరే హారం అయితే చేపించారు. అప్పుడు అది చాలా ఓల్డ్ మోడల్. తర్వాత నెక్స్ట్ అయితే నేను దాన్ని చేంజ్ చేసుకొని ఈ కాసుల పేరు అయితే తీసుకున్నాను. అది వేసి అయితే ఈ కాసుల పేరు ఇంకొంచెం గోల్డ్ అయితే కలిపి మా హస్బెండ్ అయితే ఇది నాకు కాసుల పేరు అయితే చేపించాడు. మొత్తం ఇది 8 తులాలు ఉంటుందండి. పెట్టుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. చాలా నిండుగా ఉంటుంది మెడకైతే వేసుకుంటే. 4 ఇయర్స్ అవుతుంది నేను ఈ కాసుల పేరు తీసుకొని. మీకు చూపిస్తూ నేను కూడా ఒకసారి ఇవి వేసుకొని సంతోషిస్తాను. చూడండి, చాలా నిండుగా ఉంటుంది మెడకైతే. నాకైతే చాలా ఇష్టం ఈ కాసుల పేరు అంటే. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఐటెం అయితే నేను నెక్లెస్ చూపిస్తాను. కాసుల పేరు ఉంది, మరి దాని పైకి నెక్లెస్ ఉండాలి కదా, అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ అయితే నెక్లెస్ అండి. చూసారా, ఇక్కడ అమ్మవారి పెండెంట్, అమ్మవారి బిల్లనే తీసుకున్నాను. లక్ష్మీదేవి బిల్లనే తీసుకున్నాను మధ్యలో కూడా. తర్వాత ఇక్కడ చుట్టూగా అమ్మవారి కాసులే వచ్చాయి. అమ్మవారి కాసులే వచ్చాయి. ఈ నెక్లెస్ హారము ఇంకా నెక్లెస్ రెండు ఒకటేసారి చేపించుకున్నాను. నా పెళ్ళప్పుడు నెక్లెస్ హారం అనేవి వేరే డిజైన్, చాలా పాతకాలం డిజైన్స్ ఉండేవి. అప్పుడు నాకు నచ్చినవి అయితే నేను తీసుకోలేకపోయాను. అంతా మా అమ్మ వాళ్ళు నచ్చినవి తీసుకున్నారు. ఆ తర్వాత నేను చేంజ్ చేసుకున్నాను. నాకు నచ్చిన డిజైన్ వేసుకునేది నేను కదా అని నాకు నచ్చిన డిజైన్స్ అయితే నేను చేపించుకున్నాను. అవి వేసి అమ్మవాళ్ళు పెట్టిన గోల్డ్ అయితే వేసి ఇంకొంచెం మనీ అయితే కలుపుకొని మా హస్బెండ్ అయితే నాకు ఇవి గోల్డ్ అయితే చేపించాడు. నెక్లెస్ ఇంకా హారము. నెక్లెస్ హారం లాగానే నెక్లెస్ కూడా ఉండాలని చెప్పి, మ్యాచ్ అయ్యేలా సెట్ అయ్యేలా ఒక సెట్ లాగా ఉండాలని చెప్పి నేను ఇదైతే తీసుకున్నాను. ఇది 3 తులాలు ఉంటుందండి నెక్లెస్ నాకు. చూడండి, ఇవి కూడా అమ్మవారు కాసులు లాగానే ఉంటాయి. 3 తులాలు ఉంటుంది. ఈ గోల్డ్ అయితే నేను ఎప్పుడు పడితే అప్పుడు అసలు వేసుకోనండి. ఏదైనా పెద్ద ఫంక్షన్స్, మ్యారేజ్లు అయితేనే నేను ఈ గోల్డ్ అనేది వేసుకుంటాను. ఎప్పుడు పడితే అప్పుడైతే అస్సలు వేసుకోను. చూడండి, లుక్ అయితే ఇలా ఉంటుంది. కాసుల పేరు నెక్లెస్ రెండు సేమ్ లాగానే ఉంటాయి చూడడానికైతే. నెక్లెస్ కాసుల పేరు పైకి సెట్ లాగా వేరే నెక్లెస్ ఉంది. నెక్లెస్ పైకి సెట్ లాగా వేరే హారం ఉంది.
కానీ హారంలో నక్లీస్ తీసుకున్నాను, నక్లీస్లోని హారం తీసుకున్నాను. ఇవి రెండు బాగా సెట్ అయ్యాయి నాకు. నేను షాప్లో చూసినప్పుడైతే హారం పైకి వేరే నెక్లెస్ ఉంది, వేరే డిజైన్ ఉంది. అది దీనిపైకి సెట్ కాలేదని నేను వేరే నెక్లెస్ సెట్ చేసుకున్నాను. దీనిపైకి లుక్ అయితే ఇలా ఉంటుంది, చాలా నిండుగా ఉంటుంది మెడకైతే. నెక్స్ట్ అయితే మీకు నా నల్ల పూసల దండ చూపిస్తానండి. ఇదండి నల్ల పూసల దండ. నల్ల పూసలండి. తర్వాత నల్ల పూసల దండ చూపిస్తాను మీకు. లాకెట్ అయితే చాలా పెద్దగానే వస్తుంది. ఇక్కడ నుంచి సగం వరకు అయితే గోల్డ్తో ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ సగం అయితే బ్లాక్ పూసలతో అయితే వస్తుంది. మధ్య మధ్యలో గోల్డ్ ఇచ్చుకుంటూ బ్లాక్ పూసలు అయితే వస్తాయి. నేను ఇది చాలా లాంగ్ అయితే ఉండదు, మరీ చిన్నగా అయితే ఉండదు, మిడిల్ లాగా ఉంటుంది. హారము నెక్లెస్ ఉంది కదా, తర్వాత నెక్స్ట్ మిడిల్ లాగా ఉండాలని చెప్పి నేను మిడిల్గా తీసుకున్నాను. ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది. ఇదైతే 3 తులాలు ఉంటుందండి. ఇది నా పెళ్ళప్పుడైతే నా పెళ్ళిలో పెట్టలేదు. మా హస్బెండ్ పెళ్ళి తర్వాత నాకు నల్లపూసల దండ నాకు చేపించాడు. ఇది 3 తులాలు అయితే ఉంటుందండి. మీకు చూపిస్తూ నేను కూడా ఈ గోల్డ్ అంతా ఒకసారి వేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను రెగ్యులర్గా అయితే వేసుకోము కదా. ఏదైనా పెద్ద ఫంక్షన్స్ అయితేనే నేను గోల్డ్ అనేది వేసుకుంటాను. మీరు ఈ గోల్డ్ అంతా చూపిస్తున్నారు అని చెప్పి అయితే బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు. నా సబ్స్క్రైబర్స్ అడిగారు కాబట్టి కామెంట్స్లలో నేను వాళ్ళ కోసం అయితే నా కలెక్షన్ చూపించాను. గోల్డ్ అయితే ఎప్పుడు ఇంట్లో ఉండదు, మేము లాకర్లో పెట్టుకుంటాం కాబట్టి మాకైతే ఏం టెన్షన్ లేదు. మీరైతే బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళైతే అసలు బ్యాడ్ కామెంట్స్ పెట్టకూడదు. నెక్స్ట్ అయితే నేను ఇయర్ రింగ్స్ చూపిస్తాను. నా ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇవైతే కమ్మబుట్టలండి. కమ్మబుట్టాలు ఈ హారం పైకి నెక్లెస్ పైకి తీసుకున్నప్పుడే నేను ఈ కమ్మబుట్టాలు కూడా తీసుకున్నాను. ఇది కూడా ఇక్కడ లక్ష్మీదేవి బిల్లే వస్తుంది. నా గోల్డ్ మొత్తం లక్ష్మీదేవితోనే ఉంటుందండి. బంగారం అంటేనే లక్ష్మీదేవి కదా, అందుకే ప్రతి దానికైతే నేను లక్ష్మీదేవి రూపుతోనే చేపించుకున్నాను. ఇవి తులం ఉంటాయండి. గోల్డ్ అయితే ఇవి తులం ఉంటాయి. ఇవి కమ్మబుట్టాలు తులం ఉంటాయి. అండ్ నెక్స్ట్ అయితే డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తాను. ఇవి నా డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అండి. అర్ధ తులం ఉంటాయి, 5 గ్రామ్స్ ఉంటాయి. డైలీ వేర్ కోసం అయితే నేను ఇవి తీసుకున్నాను. ఇవి ఒక 5 గ్రామ్స్ ఉంటాయి. నెక్స్ట్ అయితే మాటీలు చూపిస్తానండి మీకు. ఇవైతే నెక్స్ట్ మాటీలు. ఇవి నా పెళ్ళప్పుడు చేయించుకున్న మాటీలేనండి. ఇలా చెవు చుట్టూ వస్తాయి. నా పెళ్ళప్పుడు చేయించుకున్న మాటీలే. నా పెళ్ళప్పుడు పెట్టిన గోల్డ్లో ఉంది అంటే ఇవి ఒక మాటీలు మాత్రమే ఉన్నాయి. అన్నీ అయితే చేంజ్ చేయించుకున్నాను నాకు నచ్చినట్టుగా. ఇవి మాటీలు ఒకటే ఉన్నాయి. ఈ మాటీలు 4 గ్రామ్స్ ఉంటాయండి. అంటే అర్ధ తులం కంటే తక్కువనే, 4 గ్రామ్స్ ఉంటాయి మాటీలు. నెక్స్ట్ ఒంకుంగ్రం, పెళ్ళిలో పెడతారు కదా, ఒంకుంగ్రం అండి. ఇది పావుతులం ఉంటుంది కావచ్చు. ఇది మా అత్తయ్య వాళ్ళు నాకు పెళ్ళిలో పెట్టిన గోల్డ్ ఇది. నెక్స్ట్ ఇంకొక రింగ్ అండి. ఇది మా హస్బెండ్ నా మ్యారేజ్ డే గిఫ్ట్గా ఇచ్చిన రింగ్. చూడండి, ఇది ఎప్పుడు నా చేతికే ఉంటుంది, దీని అయితే తీయను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఇది నా బర్త్డేకి మా హస్బెండ్ ఇచ్చిన రింగ్. ఇంకొకటి, దీన్ని రెగ్యులర్గా అయితే ఏం పెట్టుకోను, జస్ట్ ఒక రింగ్ మాత్రమే నా ఫింగర్కి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి అయితే మా హస్బెండ్ చైన్ అయితే చూపిస్తాను. నెక్స్ట్ అయితే మా హస్బెండ్ చైన్ చూపిస్తానండి. ఇదైతే 1.5 తులం ఉంటుంది చైన్. చూడండి చాలా లావుగా అయితే వచ్చింది చూడండి. 1.5 తులం చైన్. ఇదైతే నేనే తీసుకున్నాను. మా హస్బెండ్కి అయితే పెళ్ళిలో మా అమ్మ వాళ్ళు అయితే మా పుట్టింటి వాళ్ళు పెళ్ళిలో 1 తులం చైన్ పెట్టారు. అది ఆయనకి కనిపించట్లేదు ఆయన మెడకి అని చెప్పి నేనైతే కొంచెం మనీ సేవ్ చేసుకొని, ఆయనకు తెలియకుండా నేను మనీ సేవ్ చేసుకొని ఈ చైన్ తీసుకెళ్ళి 1 తులం చైన్ తీసుకెళ్ళి 1.5 తులం చైన్ అయితే తీసుకొచ్చాను. ఇదండి. కానీ ఆయన ఎక్కువ వేసుకోడు, ఆయనకు నచ్చదు గోల్డ్ వేసుకోవడం, అస్సలు నచ్చదు. నా బలవంతం మీదనే వేసుకుంటాడు. ఎప్పుడైనా నేనే వేస్తాను,
అది తీసేదాకా ఆయన అలాగే అంటూ ఉంటాడు తీసేయమని చెప్పి. గోల్డ్ అయితే ఆయనకు అస్సలు నచ్చదు. ఇదైతే తులంన్నర ఉంటుంది. నా సేవింగ్స్ కూడా ఇందులో కలిపాను బావ కోసం అయితే. డబ్బులు అయితే సేవ్ చేసుకుంటూ ఉండండి. మీ దగ్గర ఎంత ఉంటే అంత కొంచెం కొంచెంగా సేవ్ చేసుకుంటే, నేనైతే 7 ఇయర్స్ సేవ్ చేశానండి. మనీ అయితే ఖర్చు పెట్టకుండా నేనైతే 7 ఇయర్స్ సేవ్ చేస్తే నాకు 50,000 అయిందండి. ఎంత కొంత మీ దగ్గర ఎంత ఉంటే అంత సేవ్ చేస్తూ ఉండండి, ఖర్చు పెట్టకుండా. ఎంతసేపు బట్టలు, లేకపోతే 1 గ్రామ్ గోల్డ్, లేకపోతే ఏమంటారు ఏది పడితే అది కొంటూ ఉంటారు. ఆ 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కునే బదులు అవంతా దానికి కూడా వేలు పెట్టి కొనుక్కుంటూ ఉంటారు. అది పెట్టుకుని కొనుక్కునే బదులు కొంచెం మనీ సేవ్ చేసుకున్నా మీకు 1 గ్రామ్ 2 గ్రాముల గోల్డే వస్తుంది కదా. అలా సేవ్ చేస్తూ కొనుక్కుంటూ ఉండండి. మీకంటూ గోల్డ్ అనేది ఉంటుంది. ఏమైనా కష్ట సుఖాల్లో కూడా మనం గోల్డ్ అనేది అమ్మేసుకొని మనకి కష్టాన్ని కూడా తీర్చుకోవచ్చు. గోల్డ్ అయితే అంత ముఖ్యమండి. గోల్డ్ అయితే కంపల్సరీగా ఉండాలి. మనీ అయితే సేవ్ చేస్తూ గోల్డ్ అయితే కొనుక్కోండి. నేనైతే మీకైతే ఈ సజెషన్ అయితే ఇవ్వగలను. నేనైతే సేవ్ చేస్తూ ఉంటాను. ఎంత ఉంటే అంత నా దగ్గర మనీ సేవ్ చేస్తూ ఉంటాను. దాంతో అవి మొత్తం సరిపడా అయిన తర్వాత నేను కొంచెం గోల్డ్ అనేది తీసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ అయితే నా ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇంకొక సెట్ ఇయర్ రింగ్స్ చూడండి. కమ్మబుట్టాలండి, 2 తులాలు ఉంటాయి. ఈ హారం పైకి, నెక్లెస్ పైకి ఈ చిన్నవి అయితే కనిపించట్లేదు అని చెప్పి నేనైతే ఇవి తీసుకున్నాను. 2 తులాలు అయితే ఉంటాయండి. ఇవైతే చాలా పెద్దగా బాగా సెట్ అవుతాయి నెక్లెస్ హారం పైకి అని చెప్పి అయితే ఇవి తీసుకున్నాను. 2 తులాలు ఉంటాయండి. నెక్స్ట్ అయితే మా బాబు చైన్ చూపిస్తాను. చిన్న చైన్ అండి మా బాబుది. మా అమ్మ వాళ్ళు పెట్టారు, వాడి పుట్టినరోజు కానీ మా అమ్మ వాళ్ళు పెట్టారు. ఒక 1/2 తులం ఉంటుంది మా పెద్ద బాబు చైను. అండ్ నెక్స్ట్ ఇంకొక చైన్ చూపిస్తాను. ఇది చిన్న బాబు చైన్ అండి, మా అత్తయ్య వాళ్ళు పెట్టారు. కమ్మలు కూడా నేను పెట్టుకొని చూపిస్తాను ఒకసారి. చూడండి, చూడడానికైతే లుక్ అయితే బాగుంటుంది. ఇదైతే చాలా పెద్దగా ఉంది కదా, బుట్ట అయితే పెద్దగా కనిపించాలని చెప్పి నేనైతే తీసుకున్నాను హారం నెక్లెస్ పైకి అయితే. ఇదైతే ఇందులో అయితే హారంలో నెక్లెస్లో అయితే నేను మనీ అయితే సేవ్ చేసుకున్నాను. కొంచెం మనీ, ఒక 7 ఇయర్స్ మనీ అయితే నేను సేవ్ చేసుకున్నాను. ఎక్కువ ఖర్చు పెట్టకుండా నేనైతే సేవ్ చేసుకొని ఈ హారం నెక్లెస్లో కూడా నా సేవింగ్స్ కూడా కలిసాయండి. నేను 50,000 దాకా నేను సేవ్ చేసి బావకి ఇచ్చాను. తర్వాత మిగతావన్నీ బావ అయితే నాకు గోల్డ్ అయితే చేపించాడు. నా పాత గోల్డ్ అంతా తీసి ఇంకా నాకు నచ్చినట్టుగా ఈ గోల్డ్ అయితే చేపించాడు. ఇందులో నా సేవింగ్స్ కూడా కలిసాయి. అందుకే నాకు కొంచెం హ్యాపీ అని అనిపిస్తుంది. నేను సేవ్ చేసుకున్న మనీ కూడా ఉంది ఇందులో అని. చాలా ఇష్టపడైతే నేను చేయించుకున్నానండి. ఈ డిజైన్ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. చాలామంది ఇష్టపడ్డారు. హారం నెక్లెస్ అయితే డిజైన్ బాగుంది, చూడడానికి లుక్ బాగుంది, నిండుగా కనిపిస్తుంది అని చెప్పి చాలామంది అన్నారు. మా రిలేటివ్స్, మా ఫ్రెండ్స్ కానీ చాలా ఇష్టపడైతే నేను చేయించుకున్నాను. మా మామయ్య కూతురు అయితే సేమ్ డిజైన్, తన మ్యారేజ్కి అయితే సేమ్ నెక్లెస్ హారం సేమ్ నా దగ్గర నుంచి పిక్ తీసుకొని సేమ్ చేయించుకుంది. మామయ్య కూతురే కదా అని చెప్పి పిక్ అయితే పెట్టాను. మా దాంట్లో నాకు మాత్రమే ఇలాంటి డిజైన్ ఉండాలని చెప్పి ఎవరికి లేని డిజైన్స్ అయితే చూసుకొని మరి నేను ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. కాస్ట్ల పేర్లు మావయ్య కూతురే కదా అని చెప్పి తనకి ఇచ్చేసాను. పిక్ అయితే పెట్టాను. సేమ్ తను కూడా ఇలాంటిదే చేయించుకుంది. గోల్డ్ రేట్ ఇప్పుడు బాగా తగ్గిందండి. 4,000 దాకా గోల్డ్ రేట్ అనేది తగ్గిందంట. ఉన్నట్టుండి సడన్గా గోల్డ్ రేట్ అయితే బాగా పెరిగిపోయింది. 75,000 దాకా పెరిగింది ఒకటేసారి. ఇప్పుడు గోల్డ్ రేట్ అయితే చాలా బాగా తగ్గిందంట. వెళ్ళైతే తొందరగా తీసేసుకోండి. మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంటే మాత్రం మళ్ళీ బాధపడతాము. మనీ అయితే సేవ్ చేసుకొని ఎంత ఉంటే అంత మనీ సేవ్ చేసుకొని మీరైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి. గోల్డ్ మనకి ఎప్పటికైనా ఆపదలో ఆదుకుంటుంది. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. ఏది పడితే అది కొంటూ ఖర్చు పెట్టుకోకండి. అవసరం ఉన్నంత వరకే మీరు ఖర్చు పెట్టుకుంటూ మిగతాదంతా సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకొని గోల్డ్ అనేది తీసుకోండి. చాలా అందరికీ అయితే కష్టాల్లో మాత్రం గోల్డ్ మాత్రమే ఉపయోగపడుతుంది. ఎంత ఉంటే అంత 1 గ్రామ్ ఆర్ 2 గ్రామ్స్ అనేది గోల్డ్ అయితే తీసుకుంటూ ఉండండి. తర్వాత ఒకటేసారిగా చాలా ఎక్కువ కూడా చేయించుకోవచ్చు. అంతా 1-2 గ్రామ్స్ అంతా కలిపి. ఇదండి నా గోల్డ్ కలెక్షను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.